పంచరామ క్షేత్రంలో కాసులు కురిపించిన భక్తులు. భీమేశ్వర స్వామికి లక్కీ ఛాన్స్. కార్తీక మహోత్సవాలను పురస్కరించుకుని సామర్లకోట పంచరామ భీమేశ్వర స్వామి దర్శనాలకు వచ్చిన భక్తులు ఆలయంలో కాసులు కురిపించడంతో హుండీల ద్వారా స్వామికి భారీ ఆదాయాన్ని సాధించారు. భీమేశ్వర స్వామి ఆలయ ఈవో బళ్ళ నీలకంఠం, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఇన్స్పెక్టర్ ఫణికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. స్వామివారికి హుండీల ద్వారా భారీ ఆదాయం లభించింది. ఆలయంలోని అన్ని హుండీలను లెక్కించడంతో 22,37,942 రూపాయల ఆదాయం లభించినట్లు ఈవో బళ్ళ నీలకంఠం, చైర్మన్ బాబు వివరించారు. ఈ ఏడాది మొత్తం స్వామివారికి 1,05,75,051 రూపాయల ఆదాయం లభించడం విశేషమని తెలిపారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు సీమలకొండ వీరభద్ర ప్రసాద్, తాజపూడి సత్య అరుణవంశీ, గోల్తి సత్యనారాయణ, అలోక్ చంద్ర జైన్, కంచర్ల సుష్మా మోహిని, కొండపల్లి సత్యవాణి, మందపల్లి భాను వెంకటపద్మ, గోనిపాటి బుల్లమ్మ, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు, పర్యవేక్షక ఈవో సూర్యనారాయణ, అర్చకులు రాంబాబు శర్మ, ఇంకన్న శర్మ, వివిధ భక్తమండలి సభ్యులు స్వామివారి హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి హుండీల లెక్కింపు మీరు దర్శించండి. మీరు కూడా ఇలా లెక్కింపులో పాల్గొనండి. హుండీల లెక్కింపులో పాల్గొనే భక్తులకు లక్ష్మీ కటాక్షం, బాల త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి కృపా కటాక్షాలు లభిస్తాయని అర్చక స్వాములు తెలిపారు. सर्वदा